సో హాయ్ గైస్, నిన్నైతే ఎంసెట్ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే రిలీజ్ అయ్యింది. దాంట్లో నాకైతే మొత్తం నిన్న జీవీపీ కాలేజ్ సిఎస్టి బ్రాంచ్ అయితే వచ్చిందంటే డేటా సైన్స్. నేను ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి జీవీపీ కాలేజ్ పొద్దున్నే బస్సు ఎక్కి బయలుదేరి వచ్చాను. కాలేజ్ అయితే చాలా బాగుంది, కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంది. ఓకే, కానీ ఇంకా సార్ వస్తున్నారు అంటున్నారు సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి. దానికోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను, హాఫ్ అన్ అవర్ అయింది. సో ఇప్పుడు నీకు జీవీపీ యొక్క నేచర్ మొత్తం చూపించబోతున్నాను. బిఫోర్ గోయింగ్ టు ద నేచర్, మనం ఫస్ట్ ఎలా ఎంటర్ అయ్యామో చూద్దాం. కాలేజ్ ఫస్ట్ గేట్లో నుంచి ఎంటర్ అయితే అక్కడి నుంచి కొంత ఫీట్ డిస్టెన్స్ నడవాల్సి ఉంటుంది. చూడండి, ఫుల్ మొత్తం గ్రౌండ్సే ఉంటాయి. అందరూ మొత్తం బాగుంది. బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది, వాలీబాల్ గ్రౌండ్ ఉంది, అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. చూడండి గైస్, జీవీపీ కాలేజ్ మనం బయటకు వచ్చేసాం. మొత్తం గార్డెనింగ్తో నిండిపోయింది జీవీపీ కాలేజ్. అప్పుడే ఇలాగ ఎంటర్ అవుతున్నారు. టైం 10 అయింది. ఎదురుగా ఉంది ఫస్ట్ బ్లాక్, రైట్ సైడ్ ఉంది సెకండ్ బ్లాక్, వెనక్కి ఉంది థర్డ్ బ్లాక్. గేట్ కూడా ఉంది, అది స్టార్టింగ్ ఎంట్రన్స్ చూపించలేదు. సో ఇది బాయ్స్ క్లాస్ రూమ్ కూడా కొంచెం నీట్గానే ఉంది. చూసారు కదా జీవీపీ ఎంత బాగుందో. అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరి పని వాడు చేసుకుంటున్నాడు, ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. వెళ్ళాడు క్లాస్కి వెళ్ళినాడు వెళ్తున్నాడు, లేనివాడు బయట బంకొట్టి తిరుగుతున్నారు. బాగుంది, అంతా బాగుంది. మా ఇంటి నుంచి అయితే ఫస్ట్ బస్సు ఎక్కాను, కొమ్మది దగ్గర దిగాను. అక్కడ నుంచి ఒక ఆటో ఎక్కి 2 కిలోమీటర్స్ ఆటో మీద వచ్చాను. ఓకే, మీకు మాత్రం జీవీపీ కాలేజ్ వస్తే మాత్రం అస్సలు వదలకండి. ఎందుకంటే ఇది కాలేజ్ అయితే మొత్తం చాలా బాగుంది. మొత్తం తిరిగి చూశాను, వీడియోస్ అయితే తీయలేదు ప్రాబ్లం ఉందని. ఒకవేళ మీకు జీవీపీ వస్తే వదలకండి. అందుకే జీవీపీ కానీ ఏవి కానీ ఇవన్నీ బెస్ట్ కాలేజెస్. దీంట్లో మీకు ఒకవేళ మెకానికల్ వస్తే సివిల్ వచ్చినా పర్లేదు తీసుకోండి. ఎందుకంటే టాప్ కాలేజ్లో మంచి ఫ్యాకల్టీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. నేనైతే రికమెండ్ చేస్తాను. ఇంకా ఇప్పటికే ఇంకా మించిపోదు కాబట్టి చెప్తున్నాను. మీకు ఇంకా సెకండ్ ఫేజ్ ఉంది, మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, పర్లేదు. మీరు ఏఈ, జేఎన్టీవీ, జీవీపీ 3 మాత్రం కొంచెం ఆలోచించండి. ఈ కాలేజ్లో వస్తే మాత్రం మీకు మొత్తం అన్ని బాగుంటాయి. క్లబ్స్ కానీ ఫెస్ట్ కానీ అన్ని జరుగుతున్నప్పుడు అయితే మాత్రం మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ అంటే ఎంజాయ్మెంట్ కాదు, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అంతేగాని ఏ 30 కాలేజ్ జాయిన్ అయితే మాత్రం మీకు అసలు ఏం తెలియదు. అసలు కాలేజ్ ఎలా ఉంటుంది అంటే మ్యాక్సిమం టాపర్స్ అంతా ఎక్కడ ఉంటారు. మీరు రోజు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళ నుంచి మీకు నేర్చుకోవచ్చు. అందువల్ల నేను చెప్తున్నాను, ఇటువంటి కాలేజ్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. ఈ వరల్డ్కి అయితే ఇది గైస్, నా ఏపీ ఎంసెట్ 2025 యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ఫేజ్ 1 అయితే అయిపోయింది. మీది ఎప్పుడు చేస్తున్నారు కింద కామెంట్ చెప్పండి. నేను మళ్ళీ అదే రూటీన్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇది మీ కుల్దీప్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.